స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. మకర రాశి శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మరి మకర రాశి వారికి ఈ కార్తీక మాసము, మార్గశిర మాసము, నవంబర్ నెల గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు మకరానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి మొదలైన విషయములు కూడా ఇక్కడ చూద్దాము. సప్తమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుకూలత మకర రాశి వారికి అవసరానికి తగిన ఆర్థిక అనుకూలతను కూడా ఇస్తూ ఉన్నది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు శుభదాయకమైన ఫలితములను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు మకరానికి కొంతమేర ప్రతికూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మాసమంతా కూడా మకర రాశి వారికి రవి, బుధ, గురు, శనులు శుభంగా ఉన్నారు. కుజ, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. తలచిన పనులన్నీ కూడా ఈ మాసంలో వెంటనే నెరవేరుతాయి. శుభయోగాలు ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో కొనసాగుతాయి. గ్రహయోగం అనేటువంటిది మీకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. కొత్త కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త పథకాలకు అనుకూలంగా ఉంటుంది. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యక్రమములకు విరాళాలు కూడా వెచ్చిస్తారు. పెద్దలతో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారముల యందు లాభం కలుగుతుంది. వస్త్ర వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బేరములు బాగా సాగుతాయి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం అనేటువంటిది కూడా మెరుగవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలత ఉంటుంది. అనుకున్న వ్యవహారముల యందు ఆటంకములు దాదాపుగా తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని విషయముల యందు చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. ఆదాయానికి లోటు లేకున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక సమస్య ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది అది దూరమవుతుంది. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. వ్యాపార లావాదేవీలు కాస్త మందగిస్తాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులైతే తథ్యంగా ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని ఆత్మవిశ్వాసంతో మకర రాశి వారు కూడా ఎదుర్కొంటారు. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. బంధుమిత్రులు మీ మాటకు కూడా విలువనిస్తారు. శుభ పరిణామాలు అనేటువంటివి నెల మధ్యలో నుంచి కూడా మీకు కొంత సాగుతూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా ఉండటమే నిజమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహము. కాబట్టి చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటే ఆ సమస్యలను భగవంతుడికి నివేదన చేయండి. ఉద్యోగపరంగా కూడా ఉన్నత హోతాలు తథ్యమవుతాయి. కూరలు, పండ్లు, కాయలు మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. కోపాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవటం వల్ల కూడా మకర రాశి వారు బాగుంటారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పర్వాలేదన్నట్టుగానే కొనసాగినప్పటికీ కూడా నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి మీకు ఎప్పుడు కూడా మంచిది కాదు. వ్యాపారంలో కూడా ఏదైనా నష్టములు రావలసి కనుక వస్తూ ఉంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్ళటం వల్ల కూడా బాగుంటుంది.
పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ సంబంధమైన వ్యాపార యత్నములు చాలా వరకు కూడా ఫలితాన్ని ఇవ్వవచ్చు. శారీరక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ పనితీరులో ఆకస్మికమైనటువంటి వింత శైలి మార్పు అనేటువంటిది కూడా కొంత గోచరం అవుతుంది. అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలతో వ్యాపారం అనేటువంటిది కూడా నిలదొక్కుంటారు. మకర రాశి వారు ఈ మాసమంతా కూడా 4 కార్తీక సోమవారాలు నక్తోపవాసం చేయండి, మీకు చాలా మంచిది. 4 శనివారాలు ద్వాదశి తిథి ఏకాదశి తిథి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము విష్ణు ఆరాధనము చేయటం వల్ల కూడా బాగుంటుంది. శ్రవణ నక్షత్రము వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా కొంత మకర రాశి వారికి యోగాదులు అనేటువంటివి మెరుగవుతాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి ఉదయం 8 నుంచి రాత్రి 6:30 లోపు మాట్లాడవచ్చు. మీ సమస్యలన్నీ కూడా నేను తెలుసుకుంటాను. మీకు తగినటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది మర్చిపోవద్దు. అపాయింట్మెంట్కు మీరు కట్టేటువంటి డబ్బు కూడా అది మా గోక్షేత్రంలో జరిగే ధర్మకార్యములకు మాత్రమే వాడటం జరుగుతుంది. వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మకర రాశి వారికి శుభాశీస్సులు.